కృష్ణసాగర్ గ్రామ పెద్దలు, యువత అందరికీ ఉద్యోగవందనాలు. మనం వచ్చిన సందర్భం ఇప్పుడు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పూర్తిగా లంబడోళ్ళకి టికెట్లు పోయిన విషయం మన సమాజానికి కూడా తెలుసు. ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ మూడు కూడా లంబడోళ్ళకి టికెట్ కేటాయించి మన కోయోళ్ళకి టికెట్లు ఇవ్వలేదు. మన 4 లక్షల ఓట్లు ఉన్నాయి, వాళ్ళకి 3 లక్షల ఓట్లు ఉన్నాయి. అయినప్పుడు కూడా మన కోయ సమాజాన్ని మొత్తంగా కూడా వెనకకి నెట్టేస్తానని ఇవాళ మన డువల్ గుర్తు మీద పోటీలోకి రావటం జరిగింది నేను. ఎందుకంటే ఇంత పెద్ద బలగం ఉండి, ఇంత పెద్ద గోదావరి పర్యాక ప్రాంతం ఉండి, ఇంత పెద్ద కోయ సమాజం ఉండి మనము ప్రతిసారి లంబడోళ్ళు గెలిపిస్తే వాళ్ళు ఎట్లా మిమ్మల్ని ఆగం చేస్తారో మీకు ప్రత్యక్షంగా తెలుసు. ఇవాళ రిజర్వేషన్లల్లో ఉద్యోగాలు, విద్య అన్ని మేము తింటారని కొట్లాడుతూ ఉంటే ఇక్కడికి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన మన కోయల పరిస్థితి ఇంకా దారుణంగా ఉన్నది. మీరు 2000 సంవత్సరాల కన్నా ముందు ఎప్పుడైతే సల్వాజుడు నుంచి ఇబ్బంది పడి ఈ ప్రాంతానికి వచ్చిండ్రో ఇక్కడ మనకు కొంత భద్రత దొరికింది. మన కోయగూడలలో, మన అడవిలో దొరికి ఇక్కడ మీరు ఒక 20 సంవత్సరాల కాలం పాటు ఫస్ట్ వచ్చిన దశలో మీకు బువ్వ దొరుకుడే కష్టమైంది. గూడు ఏర్పాటు చేసుకుంటూ, గుడిసె ఏర్పాటు చేసుకుంటూ, బువ్వ దొరుకుడు, ఆ ఫారెస్ట్ వాళ్ళు వచ్చుడు, ఆ గుడిసెలు దోసేసుడు, మళ్ళా సంఘాలు వచ్చుడు, మళ్ళా నిలబెట్టుడు, బతుకు పోరాటమే మీకు 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు బతుకు పోరాటం అయినాక సరే ఇంకో జనరేషన్ పిల్లలన్నా మనము చదివించుకుందాం, స్కూల్కి పంపిద్దాం అనే ఆలోచనకి మీరు వచ్చేవారికి, కనీస కూడు గుడ్డ కట్టుకొని జీవించే పరిస్థితికి వచ్చేవారికి ఇప్పుడు మీకు ఎస్టీ సర్టిఫికేట్ తీసేసారు. వీళ్ళు ఎస్టీలు కాదు, వీళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి వచ్చారు అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి తెలంగాణకి వస్తే మారిపోతారా? కోయోడు కాకుండా పోతారా? ఇప్పుడు వీళ్ళు కోయ జాతి అయినప్పుడు కూడా వేరే క్యాస్ట్ల కింద లెక్క కట్టే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఎట్లున్నదంటే ఛత్తీస్గఢ్ నుంచి బర్రెను తోలుకొని వస్తాను, గోదావరి నది దాటిన తర్వాత గోడ్డ అన్నట్టున్నది. అవుతుందా? మరి కోయోడు ఆడో తిరుగుంటాడు, ఈడో తిరుగుంటాడా? అంటే ఈ రకంగా మిమ్మల్ని చిత్రీకరించారు ఇవాళ కుట్రపూరితంగానే. అది కూడా ఎవరో తెలుసు మీకు. గత ప్రభుత్వంలో లంబాడ మంత్రులు ఉన్నప్పుడు ఈ కుట్ర చేసింది. లంబడోళ్ళు ఇక్కడ ఉన్న మన కోయలకి వీళ్ళు గొత్తె కోయలు అనేటోళ్ళు, వీళ్ళు ఎస్టీలు కాదు, గొత్తె కోయ అనే పేరే లేదు లిస్ట్లా, ఎస్టీ లిస్ట్లా అనే దాని మీద ఇవాళ మీకు ఎస్టీ స్టేటస్ తీసేసుకొని ఇప్పుడిప్పుడే కొంతమంది పిల్లగాళ్ళు చదువుకుంటారు, స్కూల్లోకి పోతారు, చదువుకుంటారు. కొంతమంది పిల్లలు కూడా మేము మా ములుగేరియాలో సెంట్రల్ యూనివర్సిటీలకు పంపగలిగినాం చదువుకోవడానికి. ఇవన్నీ మనం చేసే క్రమంలో మళ్ళీ ఇప్పుడు వచ్చి దెబ్బ కొట్టి వీళ్ళు ఎస్టీలు కాదంటే మరి ఇప్పుడు ఏ కులం అన్నట్టు? వీళ్ళు ఇక్కడ సోడేవులు ఉంటుంది, మడవోలు ఉంటుంది, మడకమోలు ఉంటుంది, మొత్తం కోయోలేనే. మరి ఇప్పుడు వీళ్ళు కోయోలు కాదనే పరిస్థితికి వస్తే మరి ఎక్కడ బతకాలి మనం అంతా? ఇగో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి వాస్తవంగా కూడా. లంబడోలతోని రిజర్వేషన్లలో ఒక రకమైన దోపిడీ మన సమాజానికి ఏం దొరకనిస్తలేదంటే ఇంకో ఈ రకంగా మీలాంటి వాళ్ళ పైన కూడా భూమ కోసం పోరాటం వాళ్ళ మీద వాళ్ళ ఆధిపత్యం ప్రదర్శించి ఎస్టీ స్టేటస్ తీసేస్తే ఇప్పుడు ఏ కులం కింద బతకాల మీరు? ఇవన్నీ సమస్యలు ఉన్నాయి మనకి ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికలలో మనం ఈ ఎంపీ సీటును మనం తీసుకోవాలి. నేను కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో తిరిగిన ఈ సుక్మా బ్లాక్ కానీ, అటు ఊసూరు బ్లాక్ కానీ, అటు అబుజ్మాడ వరకు పోయినాం ప్రతి ప్రాంతానికి. ఆ ప్రాంతాలన్నీ ప్రత్యక్షంగా తిరిగిన బాసాగూడ ఇవన్నీ కూడా. ఎందుకంటే ఈ ఏరియాలో ఎక్కడెక్కడ ఎవరున్నారో నాకు తెలుసు, ఏ ఇబ్బందితో మీరు వచ్చిందో తెలుసు. ఎస్టీ స్టేటస్ను మనం ఎట్లా తీసుకురావాలో కూడా తెలుసు. ఇక్కడ తెలంగాణలో మనది 18 ఉంటుంది సీరియల్ నెంబర్. మీకు అక్కడ సుక్మా బ్లాక్ అంటే మురియా కోయ కింద ఉంటాం మనం. అటు పైకి పోతే మనోళ్ళు దొరల కోయ కింద పైకి ఉంటారు, ఊసూరు బ్లాక్కే. ఇట్లా మన కోయలో కానీ ఏ సీరియల్ నెంబర్ ఉన్నారు. ఛత్తీస్గఢ్లో కూడా మీ నెంబర్ 18 ఉంటుంది మన దాంట్లో, మీ దొరల కోయది. దాంట్లోనే ఒక 42 సబ్ క్యాస్ట్లు వస్తాయి మనకి. కాబట్టి ఛత్తీస్గఢ్ గెజిట్ కూడా నేను చూసిన. మా ములుగులో అనేక సార్లు మీటింగ్లు పెట్టినాం. ములుగు జిల్లాలో 64 గుడియాలు ఉంటాయి మనకి. వాళ్ళందరూ పెద్ద మనుషుల్ని పిలిపించుకొని కూర్చోబెట్టుకొని ఆ ఛత్తీస్గఢ్ సీరియల్ నెంబర్లు, అక్కడ క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవన్నీ తీసుకొని వచ్చి మన దగ్గర ఉన్న మొత్తం లింక్ చేసి ఒక 20 సంవత్సరాలు వీళ్ళకి ఎస్టీ స్టేటస్ ఇచ్చిండ్రు. మళ్ళీ తర్వాత ఎస్టీ స్టేటస్ని రద్దు చేశారు. మరి లంబడోళ్ళు అయితే కొన్ని లక్షల మంది వచ్చి తెలంగాణలో దోసక తినొచ్చు, వాడైతే ఎస్టీ అవుతాడు. వాడు మహారాష్ట్రలో బీసీ ఉంటాడు, ఛత్తీస్గఢ్లో ఎస్సీ ఉంటాడు, రాజస్థాన్లో ఓసీ ఉంటాడు. తెలంగాణకు వచ్చి వాడు ఎస్టీ అవుతాడు. కానీ ఛత్తీస్గఢ్ మా బస్తర్ నుంచి వచ్చిన కోయలు మాత్రం ఎస్టీ కాదండి. మీ అందరం బస్తర్ నుంచి వచ్చిన వాళ్ళం కాకుండా మీకన్నా కొద్దిగా ముందు వచ్చినాం, కాస్త చదువుకున్నాం, ఓ తిరిగా తయారైనాం. కొంత మీరు వెనకబాటు గురైనారు కాబట్టి కనపడతారు. కాబట్టి ఇట్లా మన బలహీన వర్గాల మీద, మన జాతి మీద చాలా కుట్రలు జరుగుతాయి. ఇప్పుడు ఎంపీ అంటే ఈ గోదావరి పర్యాక ప్రాంతం మొత్తం 30 మండలాలలో 725 గ్రామాలలో మన కోయ జాతి ప్రజలు ఉన్నారు.
4 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు 3 పార్టీలు లంబడోళ్ళకే ఇచ్చినాయి. వాడిని గెలిపిస్తే ఏం చేస్తాడు? ఈ గోదావరి పరివాహక ప్రాంతం మీద మనం ఓట్లేసి ఎవరికి అధికారం ఇస్తాను? లంబడోళ్ళకి ఇస్తాను. మరి వాడు మన బీకుతాడంటే బీకడ సీట్లు తింటాడు, ఉద్యోగాలు తింటాడు. ఇలాంటి వాళ్ళు కోయోళ్ళు కాదంటారు. ఇక ఇంకో 10-20 సంవత్సరాల పోతే మేము కూడా కోయోళ్ళు కాదని అంటారు. ఈ పరిస్థితులు వస్తాయి కాబట్టి ఆలోచించాలి మనం. ఈ ఎన్నికలలో వీళ్ళు సర్పంచులు, ఎంపీటీసీలు ఎటైనా వేసుకోరు, ఎమ్మెల్యేలు. కానీ ఇక్కడ ఎంపీ ఎన్నికలలో వీళ్ళు ఏ గుర్తుకు వేసినా, కారు కేసినా లంబడోనికే, చేయి కేసినా లంబడోనికే, పువ్వు కేసినా లంబడోనికే. వాళ్ళు ఎంపీలై మననే మిగుతారు. కాబట్టి దయచేసి మన కోయలు ఆలోచించాలి. వీళ్ళు కూడా గూడెం మాట్లాడి మనకి ఎంపీ అనే పవర్ వచ్చేది ఉంటే ఈ భూభాగం మీద మనకు హక్కు వస్తుంది. నువ్వు అన్నట్టు ఈ భూభాగం మీద హక్కు వచ్చినప్పుడు ఈ రాజ్యం మీద హక్కు వచ్చినట్టు మీకు పోడు భూముల పట్టాలు కావాలన్నా, మీ గూడాలు నిలబడాలన్నా, మీకు విద్య కావాలన్నా, ఇంకా ఈ రకంగా మనం మీ ఎస్టీ స్టేటస్ సమస్యను కూడా మనం పార్లమెంట్తో లింక్ అయి ఉంటాయి. స్టేట్లో కాదు అవి, ఎస్టీ స్టేటస్ అనేది కూడా. అప్పుడు మనం ఎంపీ అయిన తర్వాత మళ్ళీ బస్తార్లో కూర్చొని అక్కడ ఎంపీ వీళ్ళందరూ కోఆర్డినేషన్ చేసుకొని, అరే మావోలే భయ్ వీళ్ళంతా కూడా కోయా ట్రైబ్స్, వీళ్ళంతా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి పోతే వాళ్ళు ఎట్లా గారు, మా ఇంటి పేర్లు, మా గుట్టు, మా గోత్రాలు మొత్తం ఒకటే కదా, ఇంత పెట్టుకొని ఎట్లా ఎస్టీ కాదంటారు అనే దాని మీద మనం ఫైట్ చేసి ఎస్టీ స్టేటస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. 100% నేను గెలిచిన రోజున మీకు ఎస్టీ స్టేటస్ వస్తుంది, మీ పోడు భూములకు పట్టాలు వస్తాయి, ఇదంతా కూడా వస్తుంది. ఇప్పుడు మాత్రమే ఇది తెలంగాణ రాష్ట్రం. పూర్వం అయితే ఇదంతా బస్తార్ దేశమే కదా, పూర్వ చరిత్రలో మనకు కనపడదా? ఒకప్పుడు ఇదంతా గోదావరి పరివాహక ప్రాంతం అంతా బస్తార్ కింద కోయరాజులు పరిపాలించిన రాజ్యాలు ఇవి. వీటి పట్ల కూడా మనకి స్పష్టత ఉన్నది, తెలుసు. కాబట్టి మన కోయదాదులంతా ఆలోచించాలి, అందరికి అర్థం కావాలని మనం డువల్ గుర్తు పట్టుకొని వచ్చినాం. 5వ నెంబర్ గుర్తు, మళ్ళీ అది కూడా 5వ నెంబర్ గుర్తు పట్టుకొని వచ్చినాం. కాబట్టి ఆలోచించాలి వీళ్ళందరూ కూడా. ఈసారి ఎన్ని పార్టీలు ఉన్నా కానీ మన డువల్ గుర్తుకు ఓటేసి గెలిపించేది ఉంటే మీ గూడాలు మొత్తం తెలుసు, నేను అన్ని తిరిగిన మీ ప్రాంతాలలో మీ సమస్యలు తెలుసు. కాబట్టి పరిష్కరించడానికి నేను 100% మీకు అండగా ఉంటానని తెలియజేస్తూ ముగిస్తున్నాను.